అందరికీ నమస్కారం అండి. జనవరి 29వ తేదీ అమావాస్య వస్తుంది. ఈ అమావాస్యనే మౌని అమావాస్య అంటారు. మౌని అమావాస్యకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మౌని అమావాస్య రోజు కొన్ని నియమాలను పాటించినట్లయితే మీకేర్పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మౌని అమావాస్య రోజు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అన్న విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మౌని అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఒక్క వస్తువు వేసుకుని స్నానం చేస్తే చాలు, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇంట్లో ధన ప్రవాహం కూడా విపరీతంగా పెరుగుతుంది. స్నానం చేసే నీటిలో వేసుకోవలసిన ఆ వస్తువేంటో ఇప్పుడు చూద్దాము. ప్రతి ఒక్కరి వంటింట్లో తప్పకుండా ఉండే పసుపుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మనం తినే ఆహారంలో పసుపు తప్పనిసరిగా వేసుకుంటాము. పసుపు రుచినివ్వడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఇంట్లో ఏ పూజలు చేసుకున్నా, వ్రతాలు చేసుకున్నా పసుపుని తప్పకుండా ఉపయోగిస్తాము. పసుపు లేకుండా ఏ పూజలు కూడా జరగవు. అలాగే పసుపు క్రిమినాశిని అంటారు. ఎంతో శక్తివంతమైన మౌని అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేస్తే మీకు ఏర్పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. గోరువెచ్చటి నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేయాలి. ఇలా గనక స్నానం చేసినట్లయితే శరీరంలో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అలాగే అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేసినట్లయితే మీ మీద ఉన్న నరదృష్టి అంతా తొలగిపోతుంది. ఎలాంటి దుష్టశక్తులు కూడా ఇంట్లో ప్రవేశించకుండా ఉంటాయి. అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేసినట్లయితే సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. భరించరాని కష్టాలతో బాధపడుతున్న వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా యాలకులు వేసుకుని స్నానం చేసినట్లయితే మీ కష్టాలన్నీ కూడా తీరిపోవటం జరుగుతుంది. నీటిలో లవంగాలు వేసుకుని స్నానం చేస్తే అన్ని రకాల బాధలు తొలగిపోతాయి. భారతీయ సంప్రదాయంలో గంధానికి ఎంతో ప్రముఖ పాత్ర ఉంది. స్నానం చేసే నీటిలో గంధం వేసుకుని స్నానం చేస్తే చర్మ సంబంధమైన వ్యాధులు దూరం అవ్వటమే కాకుండా మీరు చేపట్టిన పనులన్నిటిలో కూడా విజయం లభిస్తుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. మానసిక ఒత్తిడి తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. తులసి చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. పవిత్రమైన తులసి చెట్టు యొక్క ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే అన్ని రకాల బాధలు తొలగిపోతాయి. ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి. మౌని అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో వేపాకులు వేసుకొని స్నానం చేసినట్లయితే సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. రావి చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మౌని అమావాస్య రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు గనక చేసినట్లయితే తప్పకుండా అన్ని రకాల గ్రహ దోషాలు తొలగిపోతాయి. పూర్వజన్మలో చేసుకున్న పాపాలతో పాటు ఈ జన్మలో చేసుకున్న పాపాలు కూడా నశించిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అమావాస్య రోజు చీమలకు పంచదార గనక వేసినట్లయితే ఎలాంటి గ్రహదోషాలైనా కూడా తొలగిపోతాయి. చీమలు ఐకమత్యానికి నిదర్శనము. ఒకే పుట్టలో కలిసి ఉండటమే కాకుండా శ్రమైక జీవనానికి కూడా అవి నిదర్శనము. అలాంటి చీమలకు ఆహారం గనక సమర్పించినట్లయితే చాలా మంచిది. అమావాస్య రోజు దీపారాధన చేసేటప్పుడు నెయ్యి దీపములో 2 లవంగాలు వేసి వెలిగించి నమస్కారం చేసుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మౌని అమావాస్య రోజు గోమాతను గనక పూజించి ఆహారం సమర్పిస్తే చాలా మంచిది. ఇలా చేస్తే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహము కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు మౌని అమావాస్య రోజు గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా చేస్తే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అమావాస్య రోజు రాత్రి తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా గనక పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. అమావాస్య రోజు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తప్పకుండా పఠించాలి. ఇలా గనక చేస్తే పరమేశ్వరుని యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. నరదిష్టిని పోగొట్టే శక్తి సాంబ్రాణి ధూపానికి ఉంది. అమావాస్య రోజు సాయంకాల సమయంలో ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ ఈ సాంబ్రాణితో ధూపం వేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. ఇలా గనక స్నానం చేస్తే సకల దోషాలు నశించిపోతాయి. సముద్ర స్నానం కుదరని వారు కనీసం నది స్నానమైనా చేయాలి. అది కూడా కుదరని వారు స్నానం చేసే నీటిలో
కొద్దిగా గంగాజలం కలుపుకొని స్నానం చేసినట్లయితే నదీ స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అమావాస్య రోజు నువ్వులు కానీ నువ్వులతో చేసిన వస్తువులు కానీ దానం చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. పేదవారికి దుప్పట్లు, ఉసిరికాయలు, నల్లని వస్త్రాలు దానం చేస్తే పితృదోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయి. అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో నల్లని దుస్తులు ధరించకూడదు. నల్ల వస్త్రము రాహువుకు చిహ్నము. అమావాస్య రోజు నల్లని దుస్తులు ధరించినట్లయితే జాతకంలో ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. అమావాస్య రోజు పగటిపూట నిద్రపోయినట్లయితే దరిద్రం వెంటాడుతుంది. అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలను బయటికి తీసుకెళ్లకూడదు. అమావాస్య రోజు సాయంత్ర సమయంలో నరదృష్టి తగలకుండా చాలామంది కాళ్లకు నల్లదారం కట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారు మౌని అమావాస్య రోజు నల్లదారం గనక కాలికి కట్టుకున్నట్లయితే చాలా మంచిది. నల్లదారం కట్టుకోవాలని అనుకునేవారు అంతకుముందు కాలికున్న నల్లదారాన్ని తీసేసి కొత్తగా కట్టుకునే నల్లదారాన్ని దేవుని ముందు పెట్టి నమస్కారం చేసుకోవాలి. తరువాత నల్లటి దారానికి 9 ముడులు వేసి కాలికి కట్టుకోవాలి. కాలికి నల్లదారం కట్టుకునేటప్పుడు శనీశ్వర మంత్రాన్ని కానీ గాయత్రి మంత్రాన్ని కానీ జపిస్తే చాలా మంచిది. నరదృష్టి తగలకుండా ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టుకోవాలి అని అనుకునేవారు మౌని అమావాస్యకు ముందు రోజే బూడిద గుమ్మడికాయ తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. ఉదయమే స్నానం చేసిన తర్వాత గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ పెట్టి ఇంటి ముందు వేలాడదీయాలి. ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు బూడిద గుమ్మడికాయకు ధూపం వేస్తే చాలా మంచిది. ఇలా గనక ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టుకున్నట్లయితే ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు. ఇంటి మీద ఉన్న నరదృష్టి కూడా తొలగిపోతుంది. మౌని అమావాస్య రోజు ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయాలి. అలా ఈరోజు గనక పిల్లలకు దిష్టి తీసినట్లయితే పిల్లల మీద ఉన్న దిష్టి తొలగిపోతుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా మౌని అమావాస్య రోజు ఈ నియమాలు పాటించినట్లయితే సకల శుభాలు జరుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.